నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. మనకి ఖగోళంలో ప్రతిసారి అనుకుంటూనే ఉంటాం కదా! మనకి మరి సెప్టెంబర్ నెల వచ్చేస్తుంది కదా! మరి ఖగోళంలో ఏ వింతలు జరుగుతున్నాయి? ఏ గ్రహాలు మనల్ని అనుగ్రహించడానికి వస్తున్నాయి అనేది తెలుసుకోవాలంటే గనక సెప్టెంబర్‌లో మంచి మంచి రాజయోగాలతో పాటు పవర్‌ఫుల్ గ్రహాలు మనకి సంయోగం చెందుతున్నాయన్నమాట. సెప్టెంబరు, అక్టోబరు ఇలాగ ముందు సెప్టెంబర్ గురించి చెప్పుకుందాం. తర్వాత అక్టోబరు. అక్టోబర్‌లో కూడా మనకి విశేషమైన గ్రహాలు, పవర్‌ఫుల్ గ్రహాలు సంయోగం చెందడం వల్ల ఇన్నాళ్ళు పడ్డ కష్టాలు కానీ, బాధలు కానీ, ఆర్థిక పరంగా కానీ, ఇంకా ఏ పరంగా కానీ ప్రజలు కష్టపడి ఉంటే కనుక, కష్టపడుతూ ఉంటే కనుక, ఈ యొక్క గ్రహాల సంయోగంలో మనం ఎప్పుడు యోగాల గురించే కదా మాట్లాడుకునేది. ఈ యోగాలలో మంచి 6 రాశుల వాళ్ళకి విశేషంగా కలిసొచ్చేలాగా ధన విషయంలోనూ, ఉద్యోగ విషయంలోనూ, తర్వాత అదృష్ట విషయంలోనూ మంచి ఫలితాలు ఇవ్వబోతున్నారు. అయితే ఈ ఫలితాలు ఇవ్వడానికి మళ్ళా మీకు ఇంకొక సందేహం రావచ్చు. మరి ఆస్ట్రాలజీ పరంగా మాకు ప్రతిరోజు దిన ఫలితాలలోనూ, మాస ఫలితాలలోనూ ఇవి కనిపించవు కదండీ! అనే సందేహం మీకు వచ్చి ఉంటుంది. అయితే ఫలితాలు అనేవి మనకి అదృష్టము అంటే ఏంటి? కంటికి కనిపించంది. కానీ మన కంటికి ఎప్పుడూ కనిపించేది దురదృష్టమే కనిపిస్తుంది తప్ప, ఎప్పుడో కనిపించే అంటే కనిపించకుండా కనిపించే అదృష్టాన్ని ఏ మనిషి గుర్తుపెట్టుకోడు. ఇది వాస్తవం. కానీ మనకి అదృష్టాలు కలిసొస్తాయి. అలాంటి కలిసొచ్చినప్పుడు ఏముంది అనేస్తారు. కానీ దురదృష్టమే మనకి కలిసొచ్చిందనుకోండి, అంటే మనకి కనిపించిందనుకోండి, దాన్నే పట్టుకొని లాగి, లాగి, లాగి బాధపడుతూ, బాధపడుతూ ఉంటాము. ఇది మనిషి సహజ గుణం. అయితే ఇప్పుడు మనకి ఈ సెప్టెంబర్‌లో అనగా ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 15 వరకు 6 రాసుల వాళ్ళకి బుధుడు, కేతు వీళ్ళిద్దరూ కలిసి యతి జరుగుతూ అంటే ఈ యొక్క సంయోగంలో యతి జరుగుతూ మనకి విశేషమైన ఆకస్మిక ధనలాభాలు. ఇంకో విషయం తెలుసా? మనకి ఆకస్మిక ధనలాభాలు వస్తే ఎవ్వరికీ చెప్పరు. అదే గనక నష్టం జరిగిందన్నా, లేదంటే ఏదైనా మోసపోయామన్నా, లేదంటే డబ్బు గాని ఏది నష్టపోయినా దాని గురించి పదే పదే అందరికీ చెప్తారు తప్ప, నాకింత మంచి జరిగింది అని చెప్పరు. కానీ వాళ్ళు తెలుసుకుంటే చాలు ఎవరికీ చెప్పక్కర్లేదు. అయితే ఈ అంశంలో మనకి ఈ బుధ, కేతు, యతి సమయంలో 6 రాసుల వాళ్ళకి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ధనలాభము, విద్యా లాభము, వ్యాపార లాభము, తర్వాత గృహ లాభము ఇలా ఒకటి కాదు అన్ని రకాల లాభాలను తెచ్చిపెడుతున్నారు. అది ఎంతవరకు? సెప్టెంబర్ 15 వరకు. అయితే ఈ లాభాలు మరి ఆహ్, ఎంతకాలం ఉంటుంది అని అనుకుంటే గనక మనకి ఆగస్టు 31 అంటే ఈ రోజు నుంచి 15వ తారీఖు వరకు ఈ యొక్క లాభాలు, అదృష్టాలు జరిగే అవకాశం ఉంది. బుధ, కేతు సంయోగం వల్ల. అయితే మరి ఏ రాశులకు ఎక్కువగా లాభాలుంటాయి? మరి ఏ రాశులకు కొంచెం మిశ్రమంగా ఉంటుంది అంటే గనక, ముందు ఎక్స్‌ట్రార్డినరీగా ఉండేది, ఆకస్మిక లాభాలు వచ్చేది మిథున, సింహ, కన్య, కుభ కుంభ. ఈ 4 రాశుల వాళ్ళకి విశేషమైన చా లక్షణాలతో పాటు విశేషమైన లాభాలను కూడా తెచ్చిపెడుతున్నారు. అయితే కొద్దిగా సామాన్యకరమైనటువంటి అంటే మరీ ఎక్కువ అంటే A1 అయితే ఇది A అన్నమాట. అందులో జెమిని, లియో, విర్గో, సాజిటేరియస్ అంటే ధనస్సు ఈ రాశులకు జీవన శైలిలో అంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్‌లో మార్పులు జరుగుతున్నాయన్నమాట. అయితే మరి ఓవరాల్‌గా ఈ సంయోగం వల్ల మనకి కొద్దిగా ఇబ్బంది పడే రాశులేంటంటే గనక సింహ, వృశ్చిక. ఈ రాశులు కొద్ది శాతము ఇబ్బంది పడతారు. అయితే ఎక్కువగా ప్రయోజనాలు పొందే రాశులు అంటే వీటిని సాగ్రిగేట్ చేసి మీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను. ధనస్సు, వృశ్చిక రాశులకు ధన లాభాలు వాళ్ళ యొక్క స్థానంలో ఉద్యోగస్తులకైతే ఉద్యోగ లాభాలు, ప్రయోజనాలు, రాజకీయ నాయకులకైతే పదవులు, ధన లాభాలు ఇవి జరుగుతాయి. అయితే మరి ఈ 2 కలయికల వల్ల దీంతో పాటు 30వ తారీఖు ఆల్రెడీ అంటే ఆగస్టు 30న అంత క్రితమే సూర్యుడు కూడా ఈ సంయోగంలో ఉన్నాడు. అంటే సూర్య, బుధ, కేతు ఈ 3 గ్రహాలు యాడ్ అయినప్పుడు కర్కాటక, వృశ్చిక, ధనస్సు రాశులకు విశేషమైన ఎక్స్‌ట్రార్డినరీ ఫలితాలు ఇవ్వబోతున్నాడు. అయితే ఇప్పుడు
ఈ 6 రాశులు ఏమిటయ్యా అంటే ఏ పరంగా ఇస్తున్నాడు? మీకు సందేహం రావచ్చు. మంచి శుభ ఫలితాలు, ఆకస్మిక ఫలితాలు అంటున్నారు. మరి ఏ రకంగా మాకు ఫలితాలొస్తాయి అంటే గనక ముందుగా మిథున రాశి చాలా జాగ్రత్తగా వినండి. అందుకే నేను మీకు ఒక్కొక్కటి వివరంగా తెలియజేస్తున్నాను. మిథున రాశి వాళ్ళకి ధనపరము, చాతుర్యము అంటే వీళ్ళు ఏ రంగంలో ఉన్నా చాలా చక్కగా రాణించే అవకాశము, నాయకత్వ లక్షణాలు మిథున రాశిలో వాళ్ళకి ఇస్తున్నారు. ఏ రంగంలోనైనా తీసుకోండి. తర్వాత సింహరాశి వాళ్లకు ధనముతో పాటు ఆధ్యాత్మిక లాభాలు, దాంతో పాటు సంతోషకరమైన అంటే మీరు సాటిస్ఫై అయ్యేటటువంటి చేంజెస్ మీ లైఫ్‌లో కావచ్చు, మీ కెరియర్‌లో కావచ్చు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. తర్వాత కన్యా రాశి వాళ్ళకి చూసుకుంటే కనుక ఆర్థికంగా దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఎనఫ్. ఎంత స్ట్రాంగ్‌గా అవుతారంటే ఈ సమయంలో అంత స్ట్రాంగ్ అవుతారు. దాంతో పాటు నేతృత్వ లక్షణాలు అంటే లీడర్‌షిప్ క్వాలిటీసు, రాజయోగాలు కలగడంతో పాటు వాళ్ళ వాళ్ళ రంగాల్లో వాళ్ళు ద ఐకాన్ అన్నట్టుగా ఉంటారనమాట. తర్వాత కుంభరాశి వాళ్ళకి చూసుకుంటే ధనంతో పాటు అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి? ధనం అనేది అందరికీ కామన్‌గా ఉంది ఫస్ట్ పాయింట్. రెండోది ఎక్స్ట్రార్డినరీ క్వాలిటీస్. అదేంటి? ఒక్కొక్కళ్ళకి మాట చాతుర్యము, నేతృత్వ లక్షణాలు ఇలాగిస్తున్నాడు. ఇప్పుడు కుంభరాశి వాళ్ళకేంటి? ధనంతో పాటు వాళ్ళు ఏ పనైనా చాకచక్యంగా చేసుకునేటటువంటి నేర్పు ఇస్తున్నాడు. మరి ఇది కూడా అదృష్టమే గదా! తర్వాత ధనస్సు రాశి వాళ్ళకి మళ్ళా అగైన్ ఏమిటుంది? ధన లాభము, ఆర్థిక లాభాలతో పాటు భావ ప్రకటన అంటే వాళ్ళ యొక్క భావాన్ని ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే నిష్కర్షగా చెప్పడము, తద్వారా లాభం పొందడము. ఉద్యోగస్తులకైతే వాళ్ళ భావాన్ని తెలియజెప్పేటప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి కేడర్ ఇవ్వడము, వాళ్ళకి సంబంధించినటువంటి లాభాలు వాళ్ళకొస్తాయి. విద్యార్థులకు సంబంధించిన కేడర్‌ని బట్టి విద్యార్థులకొస్తాయి. రాజకీయ పరంగా చూసినట్టయితే రాజకీయ పరంగా వస్తాయి. ఇక్కడ మీరొకటి గమనించాలి. ఏంటంటే మాకు ఆకస్మిక ధనలాభం అన్నారు, మాకేం కనపట్టలేదు అని స్టూడెంట్స్ అన్నారనుకోండి. స్టూడెంట్స్‌కి ఆర్థిక లాభాలు ఎందుకొస్తాయి? రావు కదా! స్టూడెంట్స్‌కి వచ్చే లాభాలు ఏమిటి? వాళ్ళ కెరియర్ బాగుండడము, పరీక్షల్లో ర్యాంకులు రావడము, వాళ్ళు అనుకున్నట్టుగా స్కాలర్‌షిప్స్ రావడము, వాళ్ళ స్థాయిలో వాళ్ళ కెరియర్‌కి తగ్గట్టు లాభాలొస్తాయే కానీ, ఈ ధనం వాళ్ళకెందుకవుతుంది? అదే వ్యాపారస్తులు చూసుకున్నారనుకోండి, వ్యాపారంలో వృద్ధి, వ్యాపారంలో లాభాలు. వీళ్ళకి చదువులో రాదుగా! అందుకే క్లియర్‌గా చెప్తూ ఉంటాను. ఏంటంటే, ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఆ రంగంలో లాభాలొస్తాయి. ఇప్పుడు వ్యవసాయదారులకు విశేషమైన లాభం అంటాము. అంటే వాళ్ళ రంగం ఏంటి? వ్యవసాయం చేయడం, పంటల దిగుబడి పెరగడము, దానికి తగ్గట్టుగా రేటు పలకడము. ఇది వాళ్ళకు సంబంధించిన లాభాలు. ఆ వ్యవసాయ లాభాలు తీసుకొచ్చి మనకు వర్తించుకుంటే అవుతుందా? అవ్వదు కదా! కాబట్టి లాభము అనంగానే ధనం ఒక్కటే మీ మైండ్‌లో పెట్టుకోకండి. ఏ రంగానికి తగ్గట్టుగా ఆ రంగము లాభాలు పొందుతారన్నమాట. తర్వాత వృశ్చిక రాశికి చూసుకుంటే మళ్ళా అగైన్ ధనలాభము, కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశం కనబడుతోంది. తర్వాత కర్కాటక రాశి చూసుకున్నట్టయితే ధనలాభము, గౌరవము, కొత్త వ్యాపారాలు, శుభప్రదము, తర్వాత శుభకార్యాలకు సంబంధించినటువంటి ధనము ఆకస్మికంగా రావడము. ఇలాంటివన్నీ లాభాలు. అంటే ఓవరాల్‌గా ఈ 6 రాశుల వాళ్ళకి ఏం కనబడుతోంది? ధనంతో పాటు వాళ్ళ వాళ్ళ కేడర్‌కు సంబంధించినటువంటి లాభాలు కలుగుతున్నాయన్నమాట. ఇది అంటే మనకి ఈ సెప్టెంబర్ 10, 15 వరకు ఈ యొక్క రాసుల వాళ్ళకి విశేషమైన ఫలితాలు ఇవ్వబోతున్నారనమాట. అయితే ఇంకా మరి రాశి ఫలితాలలో చూసుకున్నట్టయితే ఒక్కొక్క రాశికి ఏ రకంగా ఉండబోతోంది అనే అంశాలను మనం చర్చించుకుందాం. అయితే ఇప్పుడు మనము ఆహ్, ఇందాక చెప్పుకున్నట్టు ఆగస్టు 31న బుధుడు, కేతు సంయోగం చెందుతున్నారు. విశేషమైన యోగం కలగబోతోంది. 30వ తారీఖే మనకి సూర్యుడు కూడా కలిసి ఉన్నాడు. 31న ఈ బుధుడు, కేతు కలిశారు. అంటే 3 గ్రహాలు ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 15 వరకు మంచి ఫలితాలు ఇవ్వబోతున్నారు. ముందు మనము చెప్పుకున్నట్టుగా 6 రాశులకు విశేషమైన ఫలితాలు ఇచ్చాడు. అయితే మరి మిగతా రాశులకు మిశ్రమ ఫలితాలు ఇస్తున్నారు. ఏ అంశంలో? ఓవరాల్‌గా ఇస్తున్నారు. అంటే వాళ్ళ వాళ్ళ రంగానికి తగ్గట్టు వాళ్ళకి యోగాలు కలిగిస్తున్నారు. మరైతే మేషరాశి నుంచి మీనరాశి వరకు అందరికీ వివరంగా ఏ అంశంలో ఎవరెవరికి ఎట్లాంటివి ఇస్తున్నారు అనేది మనం ఇక్కడ పరిశీలన చేద్దాము. ఎందుకంటే మీకు అనుమానం రావచ్చు. మరి మాకు లాభాలు అన్నారు. ఏ అంశంలో లాభాలు వస్తాయి? ఏ కేటగిరీలో లాభాలు వస్తాయి? ఎట్లాంటి ఫలితాలు వస్తాయి? ఎక్కడ మేము జాగ్రత్తగా ఉండాలి? ఎక్కడ మేము సంతోషంగా ఉండాలి అనేది రాశి ప్రకారంగా మేషం నుంచి మిగతా రాశులన్నిటికీ కూడా ప్రతిదీ వివరంగా తెలియపరుస్తాను. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఎలా ఉండబోతోందంటే ఈ సూర్య, బుధ, కేతు సంయోగం వల్ల స్వరాశిలోనే ఏర్పడడం వల్ల ప్రత్యేకమైన లాభాలు
అంటే మిగతా అందరికన్నా వీళ్ళకి ఎక్స్ట్రాడినరీ లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ప్రతి ఒక్క రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, సామాన్యంగా గృహిణులకు, రియల్ ఎస్టేట్ వారికి, ఇలా ఏ రంగంలో, రాజకీయ నాయకులకు, సినిమా వాళ్లకు, ఇలా ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి కూడా విశేషమైన ఫలితాలు ఆయా రంగాల వాళ్ళకి సరిపోయేటట్టుగా ఇస్తున్నాడు. అయితే క్రియేటివిటీ ఎక్కువగా, అంటే సోషల్ మీడియా కావచ్చు, రచనా రంగం కావచ్చు, ఇలాంటి వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రాగా వచ్చే ఆర్థిక డెవలప్మెంట్ అనేది కనబడుతోంది. అయితే ఉన్నతాధికారుల యొక్క సపోర్ట్ వల్ల మీకు పదోన్నతులు రావడము, దీంతో పాటు విదేశాలు వెళ్ళే అవకాశము కూడా గోచరిస్తోంది. విదేశాలు అంటే కొంతమందికి గతంలో రిజెక్ట్ అయిపోయి ఇప్పుడు మళ్ళా పెట్టుకుంటే కనుక వెళ్ళే అవకాశాలు కనబడుతోంది. అయితే మరి విదేశాల్లో ఉన్న వాళ్ళకి కొంత ఇబ్బంది కలిగి ఇక్కడికి వచ్చేటట్టు, అందరూ భారతదేశంలోనే ఉంటారు కదా, కాబట్టి అక్కడ విదేశాలలో ఉంటున్న వాళ్ళకి, ఈ జాతకులకు ఇక్కడికి వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అంటే మన ఇండియాకి తిరిగి వచ్చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. తర్వాత పెట్టుబడులు కానీ, షేర్ మార్కెట్ కానీ, ఇలా ఫైనాన్స్లో కానీ మీరు కనుక పెట్టుకుంటే లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. కానీ పెట్టుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకుని, నలుగురిని ఎంక్వైరీ చేసుకుని, అది మంచి సంస్థ కాదా అని తెలుసుకుని అప్పుడు పెట్టినట్టయితే కనుక మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వెంటనే కాదు, ఇలా పెట్టుబడి పెట్టంగానే అలా లాభాలు రావు కదా, మనకి ఓవర్ ఏ పీరియడ్ ఉంటుంది కదా, ఆ టైంలో లాభాలు వస్తాయి. అయితే ఈ పెట్టుబడి పెట్టేటప్పుడు ఒక చిన్న చిట్కా ఏంటంటే, ఒకేసారి 10 lakhs 1 crore మీరు వెంటనే ఒకే దాంట్లో పెట్టుకోకుండా స్ప్లిట్ చేసి పెట్టుకోండి. ఒక కంపెనీలో ఇంత అమౌంట్, ఇంకో కంపెనీలో ఇంత అమౌంట్, ఒక సంస్థలో ఇంత, అలాగా మీరు స్ప్లిట్ చేసి పెట్టుకున్నట్టయితే కనుక ఒక్కొక్క దాని యొక్క టర్మ్స్ అండ్ నార్మ్స్ని బట్టి మీకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళండి. అయితే ఇక్కడ రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక గతంలో మీరు చేసినటువంటి సేవలు కావచ్చు, డెడికేషన్గా చేసే వర్క్ కావచ్చు, లేదా ప్రజల కోసం మమేకమయ్యి మీరు చేస్తున్న పనులు కావచ్చు, మీకు ఈ సమయంలో గుర్తింపు రావడంతో పాటు మీకు ఒక కీలకమైన పదవిని ఇవ్వడము, ఆ పదవిలో ధనలాభం కలిగేటట్టుగాను, ధనలాభము అంటే ఏ రకంగానైనా సరే ధనలాభం కలిగేటట్టుగా గోచరిస్తోంది. దానికి సంబంధించినటువంటి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయక్కర్లేదు, అప్రయత్నంగానే మీకు ఆ అవకాశం కనబడుతోంది. అయితే విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక మీరు గతంలో చేసినటువంటి ఎఫర్ట్స్ కానీ, లేదా ప్రయత్నాలు కానీ, అవన్నీ ఈ సమయంలో, ఈ 15 రోజుల్లో బుధగ్రహం యొక్క అనుగ్రహం వల్ల మీకు కలిగే అవకాశం కనబడుతోంది. లేదు ఇన్నాళ్ళు మేము చేయలేదు, ఇప్పుడు చేసుకోవాలి అంటే కనుక దానికి సంబంధించిన ప్రయత్నాలు ఈ ఆగస్టు 31 నుంచి ఒక 15 రోజుల్లో మీరు అన్ని కంప్లీట్ చేసుకున్నట్టయితే కనుక మళ్ళా గ్రహాలు మారతాయి కాబట్టి ఫలితం వచ్చే అవకాశం ఉండదు. ఈ లోపలే మీరు ఏదైతే మీరు గోల్ సెట్ చేసుకున్నారో దాన్ని షూట్ చేసే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారం ఏంటంటే కనుక ఉదయం పూట తెల్లవారుజామునే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడంతో పాటు బుధగ్రహానికి సంబంధించి మీరు ఏ పని మీద వెళ్ళినా, అంటే ఈ సమయంలో బుధవారాలు వస్తే కనుక ఆకుపచ్చ వస్త్రాలు ధరించి నవగ్రహ ఆలయంలో బుధుడికి సంబంధించినటువంటి మంత్రాన్ని కానీ, లేదా జపం కానీ, పూజ కానీ చేయించుకున్నట్టయితే ప్రతి ఒక్కళ్ళకి, ఈ రాశిలో ఉండే అన్ని రంగాల వాళ్ళకి విశేషమైన ఫలితాలు రావడంతో పాటు మీకు ఆగిపోయినవి ఏవైనా ఉంటే అవి తిరిగి మళ్ళీ ప్రారంభించుకునేందుకు దోహదపడతాయన్నమాట. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. అయితే సమగ్రంగా చూసినట్టయితే కనుక ఓవరాల్ గా ఏ రాశుల వాళ్ళకి శుభంగా ఉంది, ఏ రాశుల వాళ్ళకి లాభంగా ఉంది, ఏ రాశుల వాళ్ళకి శాంతులు చేయించుకుంటే స్థిరత్వం వస్తుంది అనేది చాలా క్లియర్ గా చెప్తాను. సావధానంగా వినండి, ఎక్కడ స్కిప్ చేసుకోకండి, నష్టం అవుతుంది కదా. అయితే వృషభ, కర్కాటక, సింహ, తుల, ధనస్సు, కుంభము, ఈ రాశుల వాళ్ళకి అత్యంత శుభప్రదమైన కాలము, రాసుకోండి క్లియర్ గా. తర్వాత ఆర్థిక లాభాలు, విశేషమైన ఆర్థిక లాభాలు, ఏ అంశంలో ఉన్న వాళ్ళకైనా సరే ఆర్థిక లాభాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. ఈ 15 రోజులు మీకు గోల్డెన్ పీరియడ్. ఎలా చెప్పొచ్చు అంటే ఇంకా గోల్డ్ కన్నా పెద్దది ఏది ఉంటుందో అదే అన్నమాట. అంత మంచి బంగారుమయమైన రోజులు ఈ 15 రోజులు. వృధా చేసుకోకండి, ఏ రంగంలో ఉన్న వాళ్ళని సరే. తర్వాత రెండో పాయింట్, ఇది ఏంటంటే మీరు జాగ్రత్త పడాల్సిన రాసులు, అవసరమైతే పరిహారాలు కూడా, శాంతులు జపాలు చేసుకుంటేనే తప్ప మీకు గ్రోత్ అనేది కనపట్టలేదు. ఆ రాశులు ఏంటంటే కనుక మేషము, మిథునము, కన్య, వృశ్చికము, మకరము, మీనము. ఈ 6 రాశుల వాళ్ళు చాలా జాగ్రత్తగాను పరిహారాలు చేసుకోవడంతో పాటు ఇందాక అనుకున్నట్టుగా జాగ్రత్తగా ఉండడము, స్తబ్దుగా ఊరుకోవడము,
సంయమనం పాటించుకోవడము, ఇలాగ ఈ 15 రోజులు కనుక చేసినట్టయితే కనుక కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. పరిహారాలు పాటించుకునే వాళ్ళు పరిహారాలు చేసుకోండి. నమస్తే.